హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈరోజు మనం మన షాప్లో చేసిన కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చూపిస్తాను. ఇవి ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఇందులో చూస్తారని ఫుల్ వీడియో కూడా చేశాను. చూసారు కదా, ఫస్ట్ మనం ఇదంతా కూడా కట్ వర్క్ ఇచ్చాము. కట్ వర్క్ ఇచ్చి శారీకి తగ్గట్టుగా మనం డిజైన్ చేసాము. శారీలో వచ్చిన ఫ్లవర్ని డిజైన్ చేసాము. శారీలో 2 టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. సో పళ్ళులో ఒక ఫ్లవర్ వచ్చింది అండ్ శారీలో ఫ్లవర్ వచ్చింది. సో వాళ్ళు పళ్ళులో వచ్చిన ఫ్లవర్ని అయితే యూజ్ చేసి చేయమన్నారు. అండ్ మొత్తం అంతా కూడా కట్ వర్క్, ఇప్పుడు కట్ వర్క్ ట్రెండింగ్ కదా, బాగుంది కాబట్టి సో కట్ వర్క్ ఇచ్చాము. బ్లౌజ్ అంతా కూడా సైడ్ కూడా వర్క్ ఇచ్చాము. నెక్ కాకుండా, హ్యాండ్స్ కాకుండా ఇలా సైడ్కి కూడా వచ్చేలాగా ఇచ్చాము వర్క్. ఇదైతే చాలా బాగుంది అండ్ ఫిట్టింగ్ కూడా కస్టమర్ చాలా సాటిస్ఫై అయ్యారు, చాలా బాగుంది అన్నారు. ఇది ఏంటంటే అటు ప్రిన్స్ కట్ కాదు, అలానే క్రాస్ కటింగ్ కూడా కాదు, మనం 3 డాట్స్లోనే స్టిచ్ చేస్తాము. అంటే ఆ కస్టమర్ ఎప్పుడు కూడా అలాగే స్టిచ్ చేయించుకుంటారు. జస్ట్ డాట్స్ మాత్రమే ఉంటాయి తన బ్లౌజ్కి, ఓన్లీ 3 డాట్స్ ఉంటాయి. అది షేపు పర్ఫెక్ట్గా వచ్చింది వాళ్ళకి, చాలా బాగుందన్నారు. 3 డాట్స్ బ్లౌజ్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ శారీ, ఇది యాక్చువల్గా ఓల్డ్ శారీ ఏనంటే, కానీ అప్పుడు బ్లౌజ్ కొంచెం టైట్ అయిపోయిందని చెప్పి నాకు కొంచెం న్యూగా డిజైన్ చేయించుకున్నారు దీనికోసం. ఇది కూడా మనం చల్లా వర్క్ చేసాము. చల్లా వర్క్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ కూడా బాగా, ఆ మిడిల్ ఫ్లవర్ ఉంది కదా, దాన్ని చల్లా వర్క్ అంటారు. చాలా బాగుంటుంది. అండ్ మనకు శారీ కలర్ వచ్చేసి అదొక గ్రీన్ అనమాట. గ్రీన్ ఎక్సలెంట్గా ఉంది అది కలరు. మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు, కానీ రియల్గా అయితే చాలా అవసరం ఉంది శారీ కలర్ కూడా. వర్క్ కూడా చూసారు కదా, ఇది కూడా కట్ వర్క్ ఇచ్చాము. కాకపోతే ఇది జస్ట్ లైట్గా చిన్న కట్ వచ్చింది. ఇందాక చూసిందేమో కొంచెం పెద్దగా ఇచ్చాము కట్ వర్క్ అనేది. ఇదేమో లైట్గా చిన్నగా కట్ ఇచ్చాము. శారీ కలర్ తగ్గట్టుగా మనం డిజైన్ చేసాం. థ్రెడ్ అది కూడా గోల్డ్ అండ్ గ్రీన్ అండ్ మనకి చూడండి కొంచెం మరీ లైట్ పింక్ కాకుండా కొంచెం హైలైట్ అయ్యేలాగా కొంచెం పింక్ కలర్ ఫ్లవర్ మాత్రం కొంచెం డార్క్ ఇచ్చాం. చాలా ఎక్సలెంట్ ఉంది వర్క్ కూడా. చూసారు కదా, బ్లౌజ్ డాట్స్ 3 డాట్స్ అంతే. చూడండి, ఇక్కడ ప్రిన్స్ కట్ కాదు, ఏం కాదు, ఓన్లీ 3 డాట్స్. కానీ కప్ సైజ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది వాళ్ళకి, చాలా బాగుంది వేసుకుంటే. నా రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళు, దగ్గర ఒక 8 ఇయర్స్ నుంచి నా కస్టమర్సే. అమలాపురం నుంచి వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది ఒక శారీ, ఇది గ్రీన్ అండ్ పీచ్ పింక్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం పీచ్ పింక్ ఇచ్చారు. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాము. మిషన్ ఎంబ్రాయిడరీ మనకి చూడండి, ఇందులో పికాక్ వచ్చింది శారీలో వచ్చి. చూసారు కదా, ఆ పికాక్ వేసాము. ప్లస్ మళ్ళీ దాని హెడ్ ఉంది కదా, పికాక్ హెడ్ ఉంది చూడండి, జస్ట్ చిన్న ఫ్లవర్లా ఇచ్చారు దానికి. పికాక్ చాలా డిఫరెంట్గా ఉంది. అది కిందంతా మ్యాంగోస్లో వచ్చినాయి, ప్లస్ పైన హెడ్ కూడా కొంచెం ఫ్లవర్ టైప్లో వచ్చింది దానికి. సో దాన్ని మనం డ్రా చేసి డిజైన్ చేసాం. అంటే మనకు మెయిన్ ఏంటంటే ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్స్ కానీ మనకు శారీకి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏంటంటే కొంచెం సిమిలర్గా డిజైన్ చేస్తాము, కానీ ఇవైతే పర్ఫెక్ట్గా శారీలో వచ్చిన డిజైన్ డ్రా చేసి చేస్తారు వర్కర్స్. చూడండి, మనకి శారీకి తగ్గట్టుగా కలర్ ఇచ్చాము అండ్ సిల్వర్ వచ్చింది, సిల్వర్ కూడా యూజ్ చేసాము. మనకి చూడండి పికాక్లో మనకి మ్యాంగో టైప్లో వచ్చింది కదా కిందంతా, సో అలా ఇచ్చాం. ఈ ఫ్లవర్ అంతా పికాక్ హెడ్ పైన ఏది వచ్చిందో అది ఇచ్చి లైన్స్ ఇచ్చాం. లైన్స్ కూడా ట్రెండ్ కాబట్టి ఇవన్నీ ఒక కస్టమర్వే. సో ఒక్కొక్కలా డిఫరెంట్గా డిజైన్ చేసాము. 1 సైడ్ వర్క్ ఇచ్చాం దీనికి. ఈ వర్క్ అయితే కస్టమర్ చాలా నచ్చింది అండ్ చాలా సాటిస్ఫై అయ్యారు. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళకి. అంటే రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి ఎలా కావాలి, ఎలా అయితే నచ్చుతుంది అన్నీ మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా డిజైన్ చేసేస్తాము. ఇప్పుడు ఇదైతే పింక్ శారీ, దీనికైతే వర్క్ ఏం చేయలేదు, జస్ట్ బ్యాక్ సైడ్ మనం జిప్ ఇచ్చేసి జిప్ ఇచ్చేసి డిజైన్ చేసేసాము. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇది కొంచెం ప్లెయిన్గా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా డిజైన్ చేసాము. శారీ అంతా కూడా బుటీ వచ్చింది అండ్ బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అందుకని ఇలా ప్లెయిన్ ఉంచేసాం. దీనికి ఓన్లీ బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చామంతే. చూసారు కదా, పైపింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అన్ని లోడింగ్ పైపింగే ఇస్తాం మేము, మ్యాక్సిమం లోడింగ్ పైపింగ్. హ్యాండ్కి మాత్రం 3 బటన్స్ ఇచ్చాను పింక్ కలర్తో.
చూసారు కదా, 2 హ్యాండ్స్కి బటన్స్ ఇచ్చేసాము అండ్ బ్యాక్ సైడ్ జిప్. అంతే, చాలా సింపుల్గా అండ్ క్లాసీగా ఉంటుంది వేసుకుంటే కూడా లుక్. అంటే అన్ని అకేషన్స్కి ఓన్లీ ఒకేలా వర్క్ బ్లౌజెస్ అంటే బాగుండదు కదా, సో ఇలా డిజైన్ చేస్తాం ఇది. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు వీళ్ళు శారీ తీసుకెళ్ళిపోయినట్టున్నారు. శారీ లేదు ఇక్కడ. నాకు యాక్చువల్గా కొంచెం కలర్ పైపింగ్ కోసం ఇచ్చేసి తీసుకెళ్లారు శారీ ఏదో కావాలని చెప్పి. దీనికి కూడా మనం చూడండి హ్యాండ్ కింద కట్ వర్క్ ఇచ్చాము అండ్ నెక్ కూడా బోట్ నెక్ ఇచ్చి కట్ వర్క్లా ఇచ్చాము. చూడండి పైన షేప్ వచ్చేసి మనం కొద్దిగా లైట్ కట్ వర్క్ ఇచ్చాం. ఫ్రంట్ ఓపెన్ ఇది. ఫ్రంట్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్ అనమాట. కొంచెం మళ్ళీ రౌండ్ కాకుండా అట్లా యూ షేప్లో ఇచ్చామన్నమాట. ఎక్సలెంట్ ఉంది. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది. ఇది కూడా సేమ్ 3 డాట్స్. ఆ కస్టమర్ అన్నీ కూడా 3 డాట్సే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. లోడింగ్ పైపింగ్ ఇచ్చాం. పైపింగ్ అయితే అసలు మనం చూసుకోకర్లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వాళ్ళ బేబీకి అనమాట. ఇది కూడా లెహెంగా మనకి లైనింగ్ ఇచ్చాము అండ్ క్యాన్ ఇచ్చాము. క్యాన్ లైనింగ్ 2 లైనింగ్ ఎప్పుడు కూడా మనం క్యాన్ వేసామంటే పైన ఇంకొక లైనింగ్ వేస్తాము. ఎందుకంటే మనకి గుచ్చుకోకుండా ఉండాలి కస్టమర్కి అని చెప్పి, బేబీస్కి గుచ్చుకోకూడదు. అలాగే లెహెంగా లోపల మనకి పట్టుదారం ఏదైతే ఉందో అది పట్టేసి లాక్కుండా మనం ఎప్పుడు డబుల్ లైనింగ్ ఇస్తాము క్యాన్ దగ్గర నుంచి. బేబీకి కూడా ఇలాగే ఎంబ్రాయిడరీ చేయించాం, మిషన్ ఎంబ్రాయిడరీ. యాక్చువల్గా ఇది రంజాన్ టైంలో స్టిచ్ చేయించింది ఇవన్నీ కూడా. మగ్గం వర్కర్స్ అందరూ ఊరెళ్ళిపోయారు. సో ఎంబ్రాయిడరీ వర్కర్ ఒకటే పాసిబిలిటీ ఉంటే అన్ని ఎంబ్రాయిడరీ చేయించాను. దీనికేమో ఇట్లా లేస్ ఇచ్చాము, కట్ వర్క్ లేస్ ఇచ్చాము దానికి తగ్గట్టుగా. పర్పుల్ షేడ్ మీకు వీడియోలో కొంచెం వేరుగా కనిపిస్తుంది అండ్ ఓణి అండ్ వర్క్ కూడా పర్పుల్ షేడ్ వచ్చింది. చాలా బాగుంది. హ్యాండ్ వచ్చేసి మనం అలా బుట్ట హ్యాండ్ ఇచ్చాం, అంటే బాహుబలి హ్యాండ్ టైపు. కింద బార్డర్లో వర్క్ ఇచ్చి పైన బుట్టకు కూడా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చాను. బ్యాక్ ఓపెన్. ఇది 7 ఇయర్స్ బేబీకి అనుకుంటా, ఐ థింక్. ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇది వాళ్ళ అత్తయ్య గారికి డిజైన్ చేసాము. అంటే కొంచెం పెద్ద ఆవిడ కదా, సో ఆవిడకి చాలా సింపుల్గా డిజైన్ చేసాం అనమాట. ఇదేంటంటే చూడండి మనకి శారీలో ఏదైతే వచ్చిందో ఫ్లవర్, అంటే దీంట్లో బర్డ్స్ కూడా వచ్చాయి కానీ అవైతే ఇంకా హెవీ వర్క్ అయిపోతుంది అని చెప్పి ఇంకొకటి చిన్న ఫ్లవర్ డిజైన్లా వచ్చింది కదా, సో అది డిజైన్ చేసాం. దీనికి అది డ్రా చేసి దాన్ని డిజైన్ చేసాం. చూసారు కదా, యాజ్ ఇట్ ఈజ్ శారీలో ఏది ఉందో అది వేసాం. ఈ బర్డ్స్ వేస్తే కొంచెం పెద్దగా అయిపోతుంది, డిజైన్ హార్డ్ ఉంటుంది అని చెప్పి ఇలా సింపుల్గా డిజైన్ చేసాం. వర్క్ చేసినా కూడా దీనికి పైపింగ్ ఇచ్చాము, అంటే లుక్ ఇంకా కొంచెం బాగుంటుందని చెప్పి పైపింగ్ కావాలన్నారు కస్టమర్. సో పైపింగ్ కూడా ఇచ్చి వర్క్ కూడా చేసాం. ఈ బ్లౌజ్కి వచ్చేసి పికాక్ డిజైన్ ఇచ్చాము, అంటే శారీలో కూడా ఈ పికాక్ వచ్చింది మనకి. అది డ్రా చేసి చేసామంటే బార్డర్లో వచ్చింది చూడండి మీరు. ఆ బార్డర్లో వచ్చిన పికాక్ని డ్రా చేసి డిజైన్ చేసాం. చిన్ని చిన్ని పికాక్స్ వచ్చే శారీలో అవే డ్రా చేసాము. ఇది కూడా కస్టమర్కి చాలా నచ్చింది, చాలా సాటిస్ఫై అయ్యారు. ఇవి 2 బ్లౌజెస్ కూడా వాళ్ళ అత్తయ్య గారు అనమాట. దీనికి కూడా మనం పైపింగ్ ఇచ్చాము. సేమ్ కలర్తో ఇచ్చేయమన్నారు, సో సేమ్ కలర్తో ఇచ్చేసాము. శారీలో బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్కి ఆ బార్డర్ యూజ్ చేసాం. బ్లౌజ్ బార్డర్ యూజ్ చేసి హ్యాండ్స్కి అండ్ మిగతాదంతా ప్లెయిన్ ఇచ్చేసి వర్క్ చేసాము. వర్క్ బాగా కనిపిస్తుంది అని చెప్పి ప్లెయిన్ మీద వర్క్ చేసాము.
ఇదొక శారీ మెద్ది, దీనికేం పోట్లీ బటన్స్ ఇచ్చి ఇట్లా డిజైన్ చేసాము. బోట్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాము అండ్ హ్యాండ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం పోట్లీ బటన్స్ ఇచ్చాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.